జీతం పెరుగుతోంది, కానీ పొదుపులు ఎందుకు పెరగట్లేదు? చూద్దాం. జీతం 10% పెరిగితే ధరలు 12% పెరుగుతాయి. ఫలితం పొదుపులు తగ్గిపోతాయి. 5 సంవత్సరాల క్రితం జీతం తక్కువ, పొదుపులు తక్కువ. ఇప్పుడు జీతం ఎక్కువ, పొదుపులు మాత్రం ఇంకా తక్కువే. కథ మారలేదు. బ్యాంకులు, ఈఎంఐలు ఎప్పుడూ మీ పెరిగిన జీతం కొరకు ఎదురుచూస్తాయి. మీరు ఎంతెక్కువ సంపాదిస్తే అంత ఎక్కువగా ఈఎంఐలు చెల్లిస్తారు కాబట్టి జీతం పెరిగినప్పుడల్లా జీవనశైలి కూడా పెరుగుతుంది. కానీ పొదుపులు అవి అదే స్థాయిలో ఉంటాయి. కొత్త జీతం వస్తే కొత్త కారు ఈఎంఐ, కొత్త ఇల్లు ఈఎంఐ, చివరికి అదే టెన్షన్. మధ్యతరగతి వ్యక్తి జీతం పెరిగితే జీవనశైలిని పెంచుకుంటాడు. అదే ధనవంతులు పెట్టుబడులను పెంచుకుంటారు. అదే తేడా. జీతం అంటే భద్రత కాదు, పొదుపులు అంటే స్వేచ్ఛ కాదు. సిస్టమ్ ఉంటేనే రెండూ వస్తాయి. అసలు ప్రశ్న జీతం ఎంత పెరిగింది అని కాదు, పొదుపులు ఎంత పెరిగాయనేది. చాలా మందికి జవాబు 0. ఈ సమాధానాన్ని మార్చి మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక భద్రతను ఒక సిస్టమ్ ద్వారా పొందండి. ఆ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి నాకు మెసేజ్ చేయండి, లేదా నా బయోలో లింక్ ఉంది, అందులో ఫారం నింపండి. నేనే మీకు కాల్ చేస్తాను.